అవుట్ హౌస్లో గతంలో ఏమైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి రత్నప్రభు గారు? ఈ ఇల్లు నా స్నేహాన్ని చంపేసింది నాన్న. ఈ ఇల్లు నా ప్రేమని చంపేసింది నాన్న. ఈ ఇల్లు నీకు కూతురు లేకుండా చేసింది నాన్న. అందుకే ఈ ఇంటికి నేను వారసుని లేకుండా చేస్తాను నాన్న. మీరు పుత్రపౌత్రులే నిర్భాగ్యులగుటచే మీ చేత భిక్ష గాని ఆతిథ్యము గాని నేను స్వీకరించనున్నాడు సన్యాస రూపంలో ఉన్న శివుడు. అప్పుడు భార్యాభర్తలిద్దరూ సన్యాసి కాళ్ళ మీద పడి సంతానం కలిగే మార్గం చెప్పమని కాళ్ళు పట్టుకుంటే సన్యాసి సంతోషించి, నువ్వు అరణ్యానికి వెళ్ళు, నీ గుర్రం ఎక్కడ అలసట చెంది నిలబడుతుందో అక్కడ తవ్వితే బంగారు భవానీ ఆలయం బయటపడుతుంది, ఆ అమ్మవారిని పూజిస్తే సంతానం కలుగుతుందని ఉపదేశించాడు సన్యాసి. అదేంటమ్మా, వంశీని ప్రాణప్రదంగా ప్రేమించి చంపేస్తావా? అవును, నాకు దక్కని వంశీ ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు. చనిపోయిన వంశీ నా దగ్గరకు వస్తాడు. అప్పుడు మేమిద్దరం సంతోషంగా ఉంటాం నాన్న. నాన్న, 24 గంటలు నేను హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతుంటే చూసి కన్నీళ్లు పెట్టుకున్నావు. ఇప్పుడు ఆ కన్నీళ్లు ఈ జమీందారీ కుటుంబం పెడుతూ ఉంటే చూసి మీరు ఆనందించండి నాన్న, ఆనందించండి. అమ్మా లావణ్య, నాన్న, మీరు సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. ఏడవకండి నాన్న, ఏడవకండి. వెళ్ళండి, వెళ్ళండి. కృష్ణవేణి, నీ మంగళగౌరి వ్రత ఫలం నీకు దక్కదు. నువ్వు ఈ 24 గంటలే పుణ్యస్త్రీవి. మిగతా జీవితం అంతా వైధవ్యమే.
చెక్. వావ్ వంశీ, అమేజింగ్, వండర్ఫుల్. ఓడిపోయావు, నువ్వు ఓడిపోయావు. ఓకే, నెక్స్ట్ గేమ్ నేను నిన్ను ఓడిస్తాను. నేనే గెలుస్తాను. బెట్ ఏంటో చెప్పు, ఆడదాం. బెట్ ఏంటి? సరే, నన్ను ఓడిస్తే నీకేం కావాలంటే అది ఇస్తాను. ఏం కావాలన్నా ఇస్తావా? ఇస్తాను. నాకు ఈ బొమ్మ కావాలి, ఇస్తావా? ఈ బొమ్మ వాళ్ళ తమ్ముడు అరవింద్ లండన్ నుంచి తెచ్చి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాడు మనోజ్ గారు. అవును, నా తమ్ముడు అరవింద్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. అయినా సరే, నువ్వు నన్ను ఓడిస్తే ఈ బొమ్మని గిఫ్ట్గా ఇస్తాను. బెట్. ఓకే, రెడీ. నేను రెడీ. త్రిషా, కాఫీ రెడీ. త్రిషా, ఇంకా నిద్ర లేవలేదా? గుడ్ మార్నింగ్ త్రిషా. Hey, where are you? ఏంటిది? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఏమైంది తనకి? అరవింద్, గుడ్ మార్నింగ్. నీ కాఫీ మిస్ అవుతున్నందుకు బ్యాడ్ లక్.
ఈరోజు యాడ్ షూట్ ఉంది. నీకు ముందే చెప్పాను, గుర్తుంది కదా? బ్లాక్కి కిస్ పెట్టాలి. ఓ వెరీ బ్యాడ్ యాడ్. అవును, షూటింగ్ ఎక్కడా? ఇంటర్నేషనల్ జెంట్స్ స్ప్రేకి నేను మోడల్ గా యాక్ట్ చేయాలి. ఓకే. ఆ యాడ్ షూటింగ్ లో నీలాగే ఓ అమెరికన్ బ్లాక్ మోడల్ ఉన్నాడు. అతన్ని నేను కిస్ చేయాలి. అంటే ఈరోజు షూటింగ్ లో కిస్సింగ్. త్రిషా, వెరీ బ్యాడ్ డే. అవును, తను ప్రొఫెషనల్ గా యాడ్ షూటింగ్ లో ఎవరినైనా ముద్దు పెట్టుకోవాలి, ఎవరితో అయినా రొమాన్స్ చేయాలి. ఇట్స్ కామన్. మరి నేనెందుకు హెసిటేట్ అవ్వాలి? నో అరవింద్, నో.
is great. I'm mad. Trisha, you're disturbing me. ఆ సన్యాసి చెప్పినట్టు బంగారు భవానీ గుడి భూమిలో నుంచి బయటపడింది. భవానీ మాతకు పూజలు చేశారు. అమ్మ కరుణించి వరం కోరుకోమంది. జైపాలుడు వెంటనే సంతానం కావాలని కోరుకున్నాడు. అప్పుడు భవానీ మాత వైధవ్యం గల కూతురు కావాలా, అల్పాయుష్కుడైన కొడుకు కావాలా అని అడిగితే కొడుకే కావాలన్నాడు. చివరికి రాజుకి 12 మగబిడ్డ పుట్టాడు. అతను పెరిగి పెద్దవాడై పెళ్లిడికొచ్చాడు. కొడుకు అల్పాయుష్కుడిని 16వ ఏట సర్పకాడుతో మరణిస్తాడని రాజుకు తెలుసు. అందుకే పెళ్లి చేస్తే ఆయుష్ పెరుగుతుందనుకున్నాడు. అబ్బాయి శివుడు తన మేనమామ వెంట కాశీయాత్రకు వెళ్ళాడు. తిరిగి రాగానే పెళ్లి చేద్దామని అనుకున్నాడు. కాశీకి వెళ్లే మార్గంలో ఒక శివాలయంలో ఆలయ అర్చకుడికి మన శివుడు నచ్చడం, తన కూతురు సుశీలికిచ్చి పెళ్లి చేయటం జరిగిపోయాయి. పెళ్ళైన ఆ రాత్రి సాక్షాత్తు పార్వతీదేవి అంటే మంగళగౌరి ముత్తైదువ రూపమున కలలో కనిపించి, నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రికే అతను సర్పదోషం వల్ల పాము కరిచి చచ్చిపోతాడని చెప్పింది. వంశీకి చావు ముహూర్తం దగ్గర పడింది. కృష్ణవేణి, నీ తాళి పట్టు తెగిపోతుంది. రా 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 వంశీ. ఆ సర్పదోషం పోవాలంటే నీ భర్తను పాము కరవడానికి వచ్చినప్పుడు దాని ముందు ఓ పాలకుండను పెట్టు. పాము పాలు తాగడానికి కుండలోకి వెళ్ళగానే వస్త్రంతో మూసి కట్టి పొద్దున్నే మంగళగౌరి వ్రతం ఆచరించి దానిని మీ అమ్మకు వాయనంగా ఇవ్వు. నీ భర్తకు సర్పగండం పోతుందని సాక్షాత్తు మంగళగౌరీదేవి ముత్తైదువ రూపంలో కలలో చెప్పింది. కలలో గౌరీదేవి చెప్పినట్టుగానే రాత్రి సర్పం వచ్చింది. భర్త శివుడిని కరవడానికి రాగానే కుండలో ఉన్న పాల కోసం వెళ్ళింది. వెంటనే సుశీల కుండను వస్త్రంతో కప్పి కట్టేసింది. ఆ రాత్రి శివుడు ఆకలిగా ఉందంటే సుశీల లేచి భోజనం వడ్డించింది. భోంచేసి ఒక ఉంగరాన్ని అక్కడే వదిలి తెల్లవారుగానే ఏమీ చెప్పకుండా శివుడు కాశీయాత్రకు వెళ్ళిపోయాడు. సుశీల మంగళగౌరి వ్రతం చేసి కుండను తన తల్లికి వాయనంగా ఇచ్చింది. కుండ తెరిచి చూస్తే ముత్యాల హారం ఉంది. ఆ హారాన్ని తల్లి కూతురు సుశీలకిచ్చింది.
సుశీలను పరీక్షిద్దామని సాక్షాత్తు ఆ పరమశివుడు సుశీల భర్త శివుడి రూపంలో ఇంటికి వచ్చి ఉన్నాడు. ఇంట్లో అందరూ అల్లుడు అనుకుంటున్నారు. మరుసటి రోజు రాత్రి సుశీల శివుడు తన భర్త కాదని కనుక్కొని పంపించేసింది. అంటే సాక్షాత్తు పరమశివుడు వచ్చినా కూడా సుశీల కనుక్కుంది అంటే ఆమె చేసిన మంగళగౌరి వ్రత మహత్యం అలాంటిది. మరి తన భర్త ఎక్కడా అని సుశీల ఆలోచించింది. వంశీకి చావు ముహూర్తం దగ్గర పడింది. కృష్ణవేణి, నీ తాళి పట్టు తెగిపోతుంది. రా 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 వంశీ. చెక్. మరి మన బెడ్ ప్రకారం ఈ బొమ్మ నాకు ఇవ్వాలి కదా?